వెల్కమ్ టు టీసాట్ ఛానల్. ఈరోజు మనం సమాజ నిర్మితిలో భాగంగా కొత్త ఎపిసోడ్ రూరల్ అర్బన్ కంటిన్యూయం, మరి దీనిపైన మీకు పూర్తి అవగాహన ఉండాలని చెప్పేసి కంటెంట్ విషయ పరిజ్ఞానం ఇస్తూ దీనిపైన ఒక మాదిరి ప్రశ్నను కూడా మీకోసం రూపొందించినాము. మన ఈ టీసాట్ ఛానల్ చూస్తున్న వాళ్ళు దీన్ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఇతర విద్యార్థులకు కూడా ఉపయోగపడే విధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు బయట ఎక్కడా దొరకడం లేదు. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులు సెర్చ్ చేసుకుని దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేని స్థితిలో చాలామంది ఉన్నారు. వారందరి కోసమే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీసాట్ ఛానల్ ద్వారా ఇలాంటి అవగాహన కార్యక్రమాన్ని అందిస్తుంది. అందులో భాగంగా మనం సమాజ నిర్మితిలో రూరల్ అర్బన్ కంటిన్యూయం అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి ఏమిటి దీనిని తెలుగులో ఏమంటారు? గ్రామీణ పట్టణ క్రమణిక. గ్రామీణ పట్టణ క్రమణిక అంటే గ్రామాలలో పట్టణాలలో మరి ఎలాంటి రకాలైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు అనేటివి ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషియో అండ్ కల్చరల్ అండ్ ఎకనామికల్ లింకేజ్, ఎకనామికల్ చేంజెస్లలో లింకేజ్ అనేది ఏ విధంగా ఉంది అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ గ్రామీణ పట్టణాలలో మరి ఎలాంటి రకాలైన సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక పరిణామాలు ఒకదానితోనొకటి వలసల కారణంగా కావచ్చు, ఒకదానితోనొకటి పరివర్తన చోటు చేసుకుంటున్నాయి. మరి గ్రామాల్లో ఉన్న సామాజిక మార్పులు, పట్టణాల్లో ఉన్న సామాజిక మార్పులు మతపరమైన ఏ విధంగా ఉన్నాయని చూస్తే దాదాపు సేమ్గానే ఉన్నాయి. కానీ గ్రామాలలో ఉన్న వాటికి పట్టణాల్లో ఉన్న వాటికి ఏముంటుంది అనేది ఒక్కసారి చూస్తే మరి ఇక్కడ ఇండివిజువాలిటీ అనేది గ్రామాలలో తక్కువగా ఉన్నదని చూసినప్పుడు అర్బన్ ఏరియాస్లలో ఒక వ్యక్తివాదం అనేది ఎక్కువగా ఉంది. అదే రూరల్ ఏరియాస్లలో ఇక్కడ అంతగా ఇండివిజువలిజం అనేది కంపేర్ టు అర్బనిజం అనేది లెస్గా ఉంది అని చెప్పవచ్చు. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి మరి ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా ఇక్కడ ప్రైమరీ రిలేషన్షిప్స్ అనేటివి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ప్రైమరీ రిలేషన్షిప్స్ అనే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఇక్కడ సెకండరీ దాని మీద ఎంఫాసిస్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ప్రతి ఒక్క విత్ ఇన్ ద గ్రూప్ పీపుల్ లోపల జనరల్గా విలేజ్లోకి వెళ్ళి ఫలానా పురుషోత్తం రెడ్డి సార్ మీకు తెలుసా అంటే ఆ ఫలానా హనుమాన్ మందిర్ దగ్గర ఇక్కడ ఉన్నది చూడండి అని చెప్పేసి అట్లీస్ట్ 100లో 50 మంది అయినా చెప్తారు. అది మీరైనా నేనైనా ఎవరైనా మన విలేజ్లో. అక్కడ ఆ సమాజం అనేది ఎక్కువగా ప్రాథమిక సంబంధాలు కలిగి ఉంటే ఇక్కడ గౌణ సంబంధాలే ఉన్నాయని చెప్పవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే గ్రామీణ పట్టణాలలో మార్పుల పరంగా మతపరమైన మార్పులు చూస్తే మతపరమైన విధులు మార్పులలో దాదాపు చూసినట్లయితే ఇప్పుడు మనం బోనాల పండుగ అనేది గ్రామాలలో నిర్వహిస్తున్నాము. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో చూస్తే ఇంత పెద్ద ఎత్తున గ్రామం కంటే ఉన్నతంగా జనరల్గా అమ్మవారు అంటే గ్రామ దేవత అని అంటారు కదా, మరి గ్రామంలోనే ఎక్కువగా జరపాలి కదా, పట్టణంలో కూడా జరుపుతున్నారు. అంటే ఈ మతపరమైన విధుల్లో కూడా సాంస్కృతిక సమ్మిళితం అనేది ఒకరి నుంచి ఒకరికి మనకు కొనసాగుతున్నది అని చెప్పవచ్చు. ఇక్కడ క్రమణికలో భాగంగా కొనసాగుతున్నాయి. మరి ఇలాంటి మతపరమైన విధులు మరియు పండుగలు కూడా గ్రామాలు పట్టణాలలో జరుపుకున్నప్పటికీ చిన్న ఎత్తున పెద్ద ఎత్తున అన్నది ఒక తేడా కనిపిస్తుంది. మరి విద్యాపరమైన విషయాలలో చూస్తే గ్రామాల కంటే పట్టణాలలో మెరుగైన సౌకర్యాలు కలిగి ఉండడము, మరి వైద్యపరంగా చూసినా కానీ గ్రామాల కంటే పట్టణాలలో మరి ఇక్కడ పట్టణాలలో కొంచెము స్కోప్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పేసి పట్టణంలో నైపుణ్యం గల వ్యక్తులకు వారి యొక్క అవకాశాలు అనేటివి అధికంగా ఉన్నాయి. సో ఈ విధంగా అనేక కోణాలలో చెప్తున్నాం మనం. ఏం చెప్పాము? వారి యొక్క సంబంధ బాంధవ్యాలలో చెప్పాము. రెండవది వారి మతపరమైన విధులలో చెప్పినాము. మూడవది వారి యొక్క నైపుణ్యం ఉపాధి అవకాశాలలో చెప్తున్నాము. మరియు మార్పులు వైద్యపరమైన సౌకర్యాల రూపంలో చెప్తున్నాము. మరి ఇలాంటి మార్పులు వస్తున్న నేపథ్యంలో మరి గ్రామాలలో ఎలాంటి బర్డెన్స్ అవుతున్నాయి, పట్టణాలలో ఎలాంటి ఒత్తిడులు పెరుగుతున్నాయి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. మరి వీటి గురించి
రాబర్ట్ రెడ్ఫీల్డ్ గారు ఎక్కువగా అధ్యయనం చేసిన వారిలో అంతకంటే ముందు కూడా ఉన్నారు. మరియు ఏఆర్ దేశాయ్ గారు కూడా దీని గురించి ప్రత్యేకంగా తన యొక్క భావ వ్యక్తీకరణ చేశాడు, ఈ సామాజికవేత్త కూడా. కానీ రాబర్ట్ రెడ్ఫీల్డ్ గారు ప్రత్యేకంగా ఈ రూరల్ అర్బన్ కంటిన్యూయం అనే దాని గురించి ఎక్కువగా ఎంఫాసిస్ చేసిన వ్యక్తులలో ఇతను మెక్సికో దేశంలో కూడా తన అధ్యయనాలు చేయడం జరిగింది. అయితే దీనిలో భాగంగా ఈ డాటాని మనం ఇంతవరకు చెప్పిన విషయ పరిజ్ఞానం అనుసరించుకొని ఒక ప్రశ్న అడిగితే ఎలా ఉంటుందో చూద్దాం. ఏమిటి ఈ ప్రశ్న? పట్టణ ప్రాంతాల్లోని మహిళలు గ్రామీణ ప్రాంతాలలోని మహిళలతో పోల్చితే ఏ విధమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు? చూడండి, మనం ఇంతవరకు చెప్పుకున్నదంతా ఒక విషయం. వాళ్ళు ఏం చేశారు, సడన్గా ఎగ్జామ్లో యూపీఎస్సీలో గతంలో అడిగారు, ఈ మహిళలు ఆ మహిళలతో మధ్య గల భేదాలు ఏమున్నాయి, మరి రూరల్ విమెన్ బెటరా, అర్బన్ విమెన్ బెటరా, బెటర్ అయితే మరి ఎవరికి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, వీరికా వారికా, మరి వీటిని ఎలా అధిగమించాలి అన్న కోణంలో మనము ఇబ్బందుల విషయంలోనే ప్రత్యేకంగా అడిగారు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. మహిళలు దాదాపు 50% జనాభా అనేది కలిగి ఉన్నారు. ఎంత జనాభా? 50%. మరి ఉద్యోగ కల్పన, కమ్యూనిటీ అభివృద్ధి, పర్యావరణ సుస్థిరత్వంలో ఈరోజు మహిళలు పాలు పంచుకుంటున్నారు, పురుషులతో సమానంగా పాలు పంచుకుంటున్నారు. మరి ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవన విధానంలో అసమానతలు ఎదుర్కొంటున్నారు. వీరు ఆర్థికంగా చూసినా, సామాజికంగా చూసినా, రాజకీయ, సాంస్కృతిక జీవన విధానంలో పురుషులతో సమానంగా లేరు, అనేక అసమానతలు ఎదుర్కొంటున్నారు. మరి ఆ అసమానతలను మరి ఏ విధంగా ఎదుర్కొంటున్నారు వివరణ రూపంలో చెప్తాం. ఒక్కొక్క విద్య, వైద్యము, పితృస్వామిక వ్యవస్థ, ఒంటరితనం అనే ఫీలింగు, సాధికారత, ఇలా అన్ని అంశాలలో డిస్కస్ చేసుకోవాలి. సామాజిక, మత, ఆర్థిక అన్ని కోణాలలో ఒక బ్లూ ప్రింట్ మీ మైండ్లో, సొసైటీలో ఇలాంటి క్వశ్చన్ అడిగితే అన్ని కోణాలలో ఉన్నారా అన్నది ఒక్కసారి ఏమీ గుర్తు రాకపోతే ఓకే, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, పొలిటికల్గా, ఎకనామిక్గా, కల్చరల్గా, ఎడ్యుకేషన్గా, ఎంప్లాయ్మెంట్లో, ఇట్లా అన్ని రకాలన్నీ ఒక్కొక్క సబ్ హెడ్డింగ్ లేదా సైడ్ హెడ్డింగ్ పెట్టి రాస్తే ఆటోమేటిక్గా మీకు దాని యొక్క స్ట్రక్చర్ అనేది కంటిన్యూషన్లో వచ్చేస్తుంది. అయితే మరి చూద్దాం, గ్రామాలతో పోలిస్తే పట్టణ మహిళలకు ఎక్కువ అవకాశాలు కలిగి ఉన్నారు. అవకాశాల విషయంలో అయితే ఇట్స్ ట్రూ, ఎక్కువ అవకాశాలు కలిగి ఉన్నారని చెప్పవచ్చును. విద్య కావచ్చు, వైద్యము, ముఖ్యంగా సాంఘిక జీవనంలో మెరుగైన స్థితిని కలిగి ఉన్నారు. ఎస్, కానీ మహిళలపై హింస విషయంలో, పేదరికం, ఆలన, గృహ సంబంధ సేవలకు వీరికి విలువ కట్టకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరు చేసే సేవలను ఒక అన్పెయిడ్ వర్క్ లాగానే చూస్తున్నారు. ఇలా చూడడం వల్ల వీరు అనేక రకాలైన సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. సామాజిక కోణంలో చూసినాం, జీవన విధానంలో మెరుగైన స్థితి ఉన్నప్పటికీ నువ్వు చేసే పని ఏంది, ఎవరైనా బోల్ దోముతారు, ఎవరైనా బట్టలు ఉతుకుతారు, నువ్వు భారీ పని చేస్తున్నావు, నేను అక్కడ బయటకు వెళ్ళి ఉద్యోగం చేసేస్తే తెలుస్తుంది నీకు, పిల్లగాళ్ళని పట్టుకున్నడికే ఇంత ఇదా నీకు అని చెప్పేసి బడా వాగిస్తారు. అప్పుడు వాళ్ళు మానసికంగా డౌన్ అవ్వడం, ఇంట్లోనే ఒక పంజరంలో ఉండాలా నేను అని చెప్పేసి నా జీవితం అంతా ఒక ఇంటికే పరిమితమైంది, నేను కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా, నేను కూడా CDPO చదువుతా, మహిళలకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి చదువుతా, నేను గ్రూప్ 2 చదువుతా, నేను గ్రూప్ 4 చదువుతా అని చెప్పేసి ఉన్నతంగా కావాలి అని ఒక దృఢమైన కోణంలో వస్తున్నారు. ఇటీవల చూస్తే ఆ ధోరణులలో స్త్రీలకే ఎక్కువ, పురుషులతో పోల్చి చూస్తే ర్యాంకులలో స్టేట్లో, నేషనల్ లెవెల్లో టాప్ 10లో అత్యధికంగా మహిళలే ఉంటున్నారు. నీట్లో కానీ, ఎంసెట్లో కానీ, ఎక్కడైనా కానీ. నెక్స్ట్, మరి వారి యొక్క పోషకాహార స్థాయి చూస్తే ఎవరిది? పట్టణ ప్రాంతం వాళ్ళది, గ్రామీణ ప్రాంతం. పాలు, కూరగాయలు, ధాన్యాలలో ఈ పోషణ భద్రత సాధించడం అనేది, దేంట్లో పాలు తీసుకోవడం, ఇంటేక్ ఆఫ్ మిల్క్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఈ ఏదైతే ఉన్నాయో సెరల్స్ కావచ్చు, డైలీ మన రైస్, వీటు, ఇట్లాంటివన్నీ కూడా, లేదా ఎస్పెషల్లీ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడంలో
వారు ద్రవ్యోల్బణం అనే దాంతో ముడిపడి ఉంటుంది. ధరలు పెరిగితే పేదరికంలో ఉన్నవాళ్ళు కూరగాయల మార్కెట్లు వెళ్ళినప్పుడు సేపులు ఎట్ల కిలో అని అడుగుతారు, ఆరెంజెస్ ఎట్ల కిలో అడుగుతారు, పప్పాయ ఎట్లా, అయ్యో చాలా రేట్లు పెరిగినాయిలే అని చెప్పేసి కొనకుండా చాలామంది బయటకు వచ్చేస్తారు. అంటే ఏంటంటే కొనాలని ఉన్నా కానీ ఈ రేట్లు పెరగడం వల్ల వారు తెచ్చుకున్న వారుకున్న చాలని వేతనాలు జీతం వల్ల ఆదాయ వనరుల వల్ల సమానమైన పోషణ భద్రత కలిగి లేరని చెప్పవచ్చు. ఎందుకంటే వారిలో ఆర్థికంగా అంత ఆదాయ వనరులు కలిగి ఉన్నప్పటికీ వారు ఆధారపడి ఉన్న వృత్తి అనేది అంతగా వారికి ఆర్థిక స్తోమతను అందించలేకపోతున్నది. రెండవది, మరి ద్రవ్యోల్బణం పెరిగితే కొనుగోలు శక్తి తగ్గి పోషకాహారం తీసుకోలేకపోతున్నారు. మరి గ్రామీణ మహిళలు న్యాచురల్గా ఏదో ఒక పంట పొలాలలో వారు గృహ యజమానులైనప్పటికీ వారి వ్యవసాయ క్షేత్రంలో కావచ్చు, వారి గ్రామంలో చేపల పెంపకం వల్ల వర్షాకాలంలో 1000 రూపాయల కిలో అయితే ఉండేవి కదా చేపలు, అంటే మరీ కాస్ట్లీ తింటే ఉంటాయి, వెళ్ళి అక్కడ చీప్గా దొరికేసరికి అంగట్లో వెళ్ళి ఫటాఫట్ కొనుకొచ్చుకొని చేపలు తినడము. పాలు అయితే సహజంగానే లభిస్తున్నాయి. గ్రామాలలో పట్టణాలతో పోలిస్తే అట్లీస్ట్ ఒక 30 రూపాయలైన తేడా ఉంటుంది ఒక లీటర్కు. తక్కువ రేటు ఉంది కదా అని చెప్పేసి మరి ప్రభుత్వాలు ఇస్తున్న ఈ మేకలు, గొర్రెలు, పశువుల సంపదకు సంబంధించిన పథకాల ద్వారా కూడా వారి ఇంట్లోనే ఇవన్నీ ఉండడం వల్ల న్యాచురల్గా గ్రామీణ ప్రాంతాలలో మహిళలు వీటిని సులభంగానే పొందుతున్నారు. అప్పుడు పోషకాహారం న్యాచురల్గా లభిస్తుంది. కానీ పట్టణ ప్రాంతాలలో ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నది. 1/2 లీటర్ పాలు తెస్తారు, రిలేటివ్స్ వస్తే మళ్ళీ పాల ప్యాకెట్ తీసుకురావాలంటే పాలు అయిపోయినాయంటే వచ్చిన చుట్టం కూడా గప్చుప్గా కూర్చోవాలి. కానీ ఊర్లో అయితే ఎవరి ఇంటికన్నా పోయి పాలు ఇచ్చిందా మీ భార్య, కొంచెం ఎక్స్ట్రా ఉంటే పోయండి, మళ్ళీ రేపు మీకు పోస్తామంటారు. ఇక్కడ అదేం లేదు, మళ్ళీ 20 రూపాయల పాల ప్యాకెట్ తేవాలా. అంటే ఓకే, ఆదాయ వనరులు ఉంటే ఓకే, అలాగని చెప్పేసి చుట్టం వచ్చినప్పుడు బయటకు పంపించట్లేరు, వారికి అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. కానీ ఇలాంటి ఒక రకమైన భావనలో, ఒక రకమైన ఆర్థిక వనరుల లోపంతో కూడా ఉన్నారు. మరి నివాసము, కుటుంబ జీవనం విషయంలో పట్టణాలలో ఏమైందంటే మురికివాడలలో ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో నివసించేవారు ఏమైందంటే ఒంటరిగా చిన్న ఫ్యామిలీగా ఉంటున్నారు, ఏకకేంద్ర కుటుంబాలు. అదే గ్రామాల్లో అయితే వాళ్ళ కాలనీలో వాళ్ళ మేనత్త వాళ్ళు, మేనమామ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, ఇంకెవరో సేమ్ కులం వాళ్ళు కూడా ఉన్నప్పుడు అక్కడ కులం పరమైన నియంత్రణ అనేది ఉంటుంది. భార్యాభర్తలు తిట్టుకున్న ఒక 10 నిమిషాలు తిట్టుకుంటారు. ఇక్కడ కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఎవరు కంట్రోల్ చేయరు, ఎవరి భయం ఉండదు. కాబట్టి చంపుకున్న రోజులు కూడా ఉన్నాయి. చిన్న తగాదాలకు ఇంకా తగాదాలు పెరిగిపోయి హత్యలు కూడా చేసుకున్న రోజులు ఉన్నాయి. వీళ్ళే మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. అక్కడ చెప్పుకోవడానికి 10 మంది దొరుకుతారు, ఇక్కడ పక్కింట్లో చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందేమో అన్న భయం, ఫీలింగు, ఒక రకమైన లోపల భావనతోనే ఉన్నారు. మరి ఇక్కడ స్త్రీలను పట్టణాలలో దూషించడం, కొట్టడం లాంటివి సహజంగానే జరిగినప్పటికీ ఆ స్త్రీకి కనీసం మానసికంగా చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. మరి అక్కడ గ్రామాల్లో ఉంటే బంధువులు వీళ్ళు ఉన్నారని చెప్పేసి పురుషులు కూడా కొంచెం ఆలోచిస్తారు, అమ్మో వీళ్ళందరి ముందర నా ఇజ్జత్ పోతుంది, సొసైటీలో నా భార్య ఏడ్చినా కానీ, నా బిడ్డని తిట్టినా కానీ ఏడ్చినా, ఈడేంద్రాబాయ్ ఇట్లా చేస్తుండే అని చెప్పేసి అంటారు. అని చెప్పేసి కొంచెం మానంతోనైనా బతుకుతారు. నెక్స్ట్, మరి నేరాలు, జూదము, మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ పురుషుల వల్ల స్త్రీలు అనేక కుటుంబాల బాధలకు గురవుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఈజీ మనీ రావాలా, అనుకోగానే కోటీశ్వరుడు కావాలా, మటకలో పెట్టాలా, గుట్కలో పెట్టాలా, పత్తలాట ఆడాలన్న విషయంలో చూస్తే ఈ స్త్రీలు ఏం చేస్తున్నారంటే వారు పురుషులు సరిగా వేతనాలు పొందకపోవడం వల్ల, ఉన్న ఆర్థిక వనరులు దుర్వినియోగం చేయడం వల్ల ఏమైందంటే కుటుంబంలో మానసికంగా, ఆర్థికంగా అనేక బాధలకు గురవుతున్నారు. వారి ప్రభావం వారి పిల్లల మీద పడుతుంది. మరి పట్టణాలలో పిల్లలను చూసుకోవడం, పేరెంటింగ్ విషయంలో ఈ పాలన, కేరింగ్లో కొంత కష్టతరమైంది. గ్రామాల్లో అయితే ఆటోమేటిక్గా వాళ్ళ తాతయ్య, నానమ్మ వీళ్ళందరూ పిల్లల్ని చూసుకుంటారు. కూలి పనులకు వెళ్ళడానికి కొంచెం కష్టం అనేది తగ్గుతుంది. లేదా సొంత వ్యవసాయ క్షేత్రమైనా కానీ అంతటి భారంగా కనిపించకపోవచ్చు. ఒంటరితనం అన్న ఫీలింగ్ అనేది ఇక్కడ మనకు గ్రామాలలో అంతగా కనిపించదు. ఈవెన్ ఒక్కరున్నా సరే ఏమవుతారంటే ఇంట్లో సాయంత్రమో ప్రొద్దున్నో అందరు కలిసి మాట్లాడేసరికి ఒంటరి మహిళలకు కూడా గ్రామాలలో మంచి
అంటే కంఫర్టబుల్గా ఉండగలుగుతున్నారు. సోషలైజేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. పట్టణాలలో అయితే ఎవరి డోర్ వాళ్ళు వేసుకొని కూర్చొని ఇంత టీవీ చూసుకుంటూ ఉంటున్నారు. అంతే తప్ప వారి సాధక బాధకాలు ఎవరికి తెలియజేయడం లేదు. మరి తక్కువ విద్య ఉంటే, నైపుణ్యత అనేది తక్కువగా ఉంటే స్త్రీలు ఏమైందంటే పట్టణాలలో ఉన్న స్త్రీలు పాపం పరిశ్రమలలోనూ మరి వారికి సంబంధించిన అనార్గనైజ్డ్ సెక్టార్ అసంఘటిత రంగంలో పనిచేసినప్పుడు వంట మనుషులుగాను గృహ నిర్మాణ రంగంలో గాను పనిచేయడం వల్ల వృత్తిపరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ కూకట్పల్లి ఈ కొన్ని ఇండస్ట్రియల్ జోన్లో, అక్కడ ఇంకా సిటీ అవుట్స్కట్స్లో ఉన్న పటాన్చెరు సైడ్ ఉన్న ఇండస్ట్రియల్ జోన్లో పనిచేసే మహిళలకు అక్కడ ఉన్న పరిశ్రమలలోని కాలుష్యాల వల్ల దీర్ఘకాలికంగా వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కూడా. మరియు సామాజిక భద్రత కూడా కరువైంది ఒక స్త్రీకి. గ్రామాలలో వ్యవసాయ పనులలో చేసేవారికి కేవలం కెమికల్స్ ద్వారానే వస్తున్నాయి కానీ వ్యాధులు, లేదా ఈ బీడీలు చేసే వృత్తి వాళ్ళకు కూడా కొందరికి కూర్చొని అలాగే కంటిన్యూగా నీళ్లు తాగకుండా ఏదైనా పని చేస్తే కిడ్నీ పరమైన వ్యాధులు, ఇలాంటి వ్యాధులు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ పట్టణాల మహిళలకు ఇంకొక రకమైన వ్యాధులు అనేటివి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇలా కనపడుతున్నాయి. మరి ఉపాధి హామీ లాంటి పథకము పట్టణాలలో ఉందా అంటే లేదు. పంచాయతీరాజ్లో పేద మహిళలకు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. పంచాయతీరాజ్ ఎలక్షన్స్లలో మరి 243D అనేది ఉంది, ఓకే. మళ్ళీ తర్వాత 243T&R ఇవన్నీ కూడా ఆర్టికల్స్ ఉన్నప్పటికీ పట్టణాలలో మహిళ కూడా పోటీ చేస్తా అంటే చాలా ఖర్చుతో కూడుకొని ఉన్న పని. గ్రామీణ మహిళలకు మామూలుగా ఏదో ప్రచారం చేసి వచ్చి వార్డు మెంబర్ సర్పంచ్ కోసము 10,000 ఖర్చు పెట్టాల్సి వస్తే ఇక్కడ ₹1 కోటి కూడా ఒక కౌన్సిలర్గా కావాలన్నా కానీ, ఒక మున్సిపల్ చైర్మన్ కావాలన్నా కానీ, ఒక మున్సిపాలిటీలో చిన్న వార్డు మెంబర్ కావాలన్నా కానీ చాలా ఖర్చుతో కూడుకొని ఉన్న పని ఎక్కడ పట్టణంలో. మరి ఇంకా ఎలా సమానత్వం సాధించవచ్చు? ఒక పేదింటి మహిళ వచ్చి నేను కూడా కార్పొరేటర్ అవుతా, నేను కూడా కౌన్సిలర్ అవుతా అని అంటే ఇక్కడ పట్టణాలలో కాలేకపోతున్నారు పోటీ చేసినప్పుడు. అదే పల్లెల వాతావరణంలో అయితే ఈజీగానే కావచ్చు. సర్పంచ్ పదవి కూడా చాలా సహజమే. ఇంకా ఎంపీటీసీ జడ్పీటీసీ అంటే కొంచెం ఆర్థికంగా ఇంకొంచెం కనీసం వారు ప్రచారం కోసం రవాణా సౌకర్యం కోసమైన ధనం అనేది అవసరం అనేది పడుతుంది. మరి ఈ విధంగా రాజకీయ రంగంలో కూడా గ్రామీణ ప్రాంతం మహిళలు తొందరగా ముందుకెళ్ళగలుగుతున్నారు పేద మహిళల విషయంలో. మరి గృహానికి యజమానులుగా అవ్వాలి అన్నప్పుడు నైపుణ్యం కూడా అసమానతలు అనేటివి చాలా ఉన్నాయి. ఇంటికి పెద్దగా యజమానిగా ఉంటా అన్నప్పుడు స్త్రీకి నైపుణ్యం తక్కువ ఉంటే ఆమెకు ఆర్థిక స్వాతంత్రం అనేది ఇచ్చినప్పటికీ సరైన నిర్ణయాధికారం తీసుకుపోకపోవడము, సమానత్వం వైపు లేకపోవడము, అభివృద్ధిలో లింగ సమానత్వం అనేది సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఇవన్నీ సాధించినప్పుడు ఆటోమేటిక్గా పురుషులతో సమానంగా ఉండగలుగుతున్నారు. మరి భద్రత విషయంలో భద్రత విషయంలో చూస్తే వీరి కోసం ప్రభుత్వాలు ఏం చేసినాయి? జీ ఆటో మోడల్ అనేది అహ్మదాబాద్లో ఏం చేశారంటే మహిళలు ప్రభుత్వంతో అనుసంధానించబడ్డ ఈ GPS ఆధారితంగా ఉన్న లింక్ ఉన్న ఆటోలను మాత్రమే నడపాలి అని చెప్పినప్పుడు, లేదా క్యాబ్స్ నడపాలన్నప్పుడు ప్రతి మహిళలు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క క్యాబ్ని లేదా వాళ్ళ యొక్క ఆటోని GPS ద్వారా వాళ్ళ ఇంటి వాళ్ళు కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ప్రభుత్వానికి కూడా ఈజీగా తెలిసిపోతుంది ఫలానా ఆటోలో ఎక్కింది ఈమె ఈ ప్రాంతం నుంచి అంటే ఈ ఆటో ఎక్కడ ఉంది అని GPS ఆధారితంగా ఆటోమేటిక్గా లింక్ చేసేలా చేయడం జరిగింది. దీని ద్వారా మహిళలకు ఇబ్బందికరమైన అత్యాచారం లాంటి పరిస్థితి తలెత్తినప్పుడు అతి త్వరగా ట్రేస్ చేసి వారిని కాపాడే అవకాశం ఉంది. తెలంగాణలో అలాంటిదే T-Safe అనే మొబైల్ యాప్ ద్వారా, చాలా చక్కని మొబైల్ యాప్ ఇది, అందరూ డౌన్లోడ్ చేసుకోండి మీరు, ముఖ్యంగా మహిళలు. దీని ద్వారా ఈజీ ట్రాకింగ్ అనేది చేయడం అనేది సాధ్యమవుతుంది. ఇది ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరి పింక్ ఆటోలు అనే మోడల్ కూడా ఒడిస్సా ప్రభుత్వం పింక్ ఆటోలు ఏంది? ఈ పింక్ ఆటోలు అంటే
ఒకవేళ ఆ ప్రాంతంలో ఆటో నడిపే వాళ్ళ లిస్టు పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర ఉంటుంది. వీరులు ఎవరైనా గతంలో నేర ప్రవృత్తి ఉందా, స్త్రీలపైన ఒకవేళ చెడు ఆలోచన ఉందా అని చెప్పేసి చూస్తే అలాంటి వారి యొక్క లైసెన్స్ రద్దు చేసి, ఎక్కువగా తాగుడుకి వ్యసనాలకు లోనైన వారికి అసలు లైసెన్స్ ఇవ్వడం లేదు. పింక్ ఆటోలు అంటే స్త్రీలకు లింగ సున్నితత్వానికి సహకరించే విధంగా స్త్రీలను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకోసము అలాంటి వారిని గుర్తించి వారి ద్వారానే ఆటోలు నడిపిస్తే ఇంకా మంచి వృత్తి గల వాళ్ళు, మంచి వృత్తి మంచి సోదరి భావం కలవారు ఉన్నవారికే ఎక్కువగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళే ఇలాంటి క్యాబ్లు కావచ్చు, ఆటోలు నడిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీన్నే పింక్ ఆటో మోడల్ ఒడిస్సా అంటారు. మరి ఢిల్లీలో మనం చూస్తే ఊబర్ కంపెనీ ట్యాక్సీ డ్రైవర్ చేత ఒక మహిళ అత్యాచారానికి గురైంది. అప్పుడు గుజరాత్, ఒడిస్సా ఇట్లాంటి వాటిలలో కూడా ఏం చేశారంటే ఇవి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ఇలాంటివి మన రాష్ట్రంలో కాకుండా ఉండాలంటే మనము కొన్ని ప్రయత్నాలు చేయాలని ఇలాంటి మోడల్లో ఉన్న వాటిని అనుసరిస్తున్నారు. రైట్. నెక్స్ట్ మరి చివరగా ఓటర్లలో 50% ఉన్న ఈ మహిళలు రాజకీయ నాయకులను వారి సమస్యల పట్ల డిమాండ్ చేసినప్పుడు అప్పుడే డిమాండ్ చేయాలా, డిమాండ్ చేసినప్పుడే వారు కూడా వారి యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నారన్న జాగరూకతతో ఈ రాజకీయ నాయకులు వారి సమస్యల పట్ల దృష్టి సారిస్తారు. ఇంట్లోనే కూర్చొని సమస్యలు అంటే కుదరదు. వాటిని ప్రభుత్వం దృష్టి పెట్టాలా. వారు ఎన్నుకున్న రాజకీయ నాయకుల దగ్గర కూడా వీటి అంశాలు డిస్కస్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మన కూతుళ్ళు మన కోసము, మన కూతుళ్ళ కోసము మరియు మన కోసము, మన స్త్రీలకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని నా కూతురు అన్నట్టు భావించితే ఒక పురుషుడు, ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఒక సోదరుడి స్థానంలో ఉన్న వ్యక్తి తన సోదరిలాగా భావించినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు స్త్రీ వేరు, పురుషుడు వేరు, పరాయి స్త్రీ, మన స్త్రీ అన్న ఆలోచన అనేది రాదు. స్త్రీలు తలెత్తుకు తిరిగేలా, ధైర్యంగా ఉండేలా ఒక స్త్రీ శక్తిగా అవతరించాలి. ప్రస్తుత తరుణంలో స్త్రీల రక్షణ కోసం పట్టణంలో మెరుగైన సౌకర్యాలు ఈ షీ టీంల ద్వారా కూడా భద్రత అందిస్తున్నారు. ఇలాంటి భద్రతలు ఇంకా పటిష్టవంతంగా చేయవలెను. అంతేకాకుండా మరి ఈ గ్రామాలు పట్టణాల్లో వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాటి తగ్గించడానికి కోసం మరియు 2005 ఆ ప్రాంతంలో అబ్దుల్ కలాం గారు ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, ముఖ్యంగా సమీప మండలంలో, సమీప పట్టణంలో ఈ వారు షిఫ్ట్ అవుతా అనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలని ఏం చేసి ఒక క్లస్టర్గా డెవలప్ చేసి నియర్ బై 5, 10, 15 కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామాలన్నింటినీ ఒక క్లస్టర్గా చేసి ఇక్కడ కూడా పట్టణ సౌకర్యాలు ఇంకా మెరుగ్గా ఏర్పరిచి గ్రామాల్లోని అంతరాలు ఏమున్నాయో తెలుసుకొని ఇక్కడే కల్పిస్తే ఇంతగా గ్రామీణ పట్టణాలలో అనుకున్నంతగా చేంజెస్ సోషియో ఎకనామిక్ ఈ లింకేజ్ ఏదైతే ఉందో అది మరీ ఇంత వ్యత్యాసం లేకుండా ఉంటుంది. ఎక్కడున్నా సరే వాళ్ళు మెరుగైన జీవనాన్ని సాధించేందుకోసం మనం గ్రామాల్లో కూడా అవకాశాలు కల్పించాలి. పట్టణాల్లో కూడా ఉన్నవారికి మంచి అవకాశాలు కల్పించాలి. ఈ వే ఆఫ్ లివింగ్ అనేది కాస్ట్లీగా ఉండకుండా హైదరాబాద్ లాంటి చాలా కన్వీనియన్స్ పట్టణాలు ఏవైతే ఉన్నాయో తక్కువ వేతనంతో కూడా మంచిగా బతకవచ్చు ఇక్కడ హైదరాబాద్ లాంటి. అదే బెంగళూరు ఇంకా ఢిల్లీలో వెళ్తే అసలు చాలా కష్టతరంగా కూడుకొని ఉన్నది పట్టణాలలో జీవనం. ఆర్థికంగా చూసినా కానీ, పొల్యూషన్ పరంగా చూసినా కానీ. అందుకోసం ప్రతిదీ ప్రభుత్వాలు ఏదైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేసేటప్పుడు దీని రిలేటెడ్గా ఉన్న పరిశ్రమ టైర్ 2, టైర్ 3 సిటీలలో ఏర్పాటు చేస్తే బాగుండు అనే ఆలోచనలు కూడా చేసి వారి పాలసీలు, వారి విధానాలలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చినప్పుడు గ్రామీణ పట్టణ అంతరాలు కూడా తగ్గించవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సంస్కృతి అనేది చాలా బాగానే ఉంది. ఈ సంస్కృతి అనేది ఒకరికొకరు అడాప్ట్ చేసుకుంటున్నారు. అడాప్ట్ చేసుకొని మరి గ్రామాలలో పల్లె పదము, జానపదము ఇలాంటివి ఉన్నాయి అనుకోండి. జానపదము ఎక్కువగా ఫోక్ రిలేటెడ్గా ఉంటే,
పట్టణాల్లో కూడా అదొక ట్రెండ్గా భావించి ఏం చేస్తున్నారంటే అదే ట్రెండ్తో కూడిన పాటలను డిస్కో డ్యాన్స్ల రూపంలో, డీజేల రూపంలో, ఇక్కడ కూడా అలాంటి పాటలకు బతుకమ్మల రూపంలో పట్టణాల్లో ఉన్న మహిళలు కూడా అనుసరిస్తున్నారు. అలాగే పట్టణ ధోరణులను పల్లెటూరులో కూడా అనుసరిస్తున్నారు. ఈ విధంగా ఒకరికొకరు సాంస్కృతికంగా కూడా సమ్మిళితత్వం అనేది సాధిస్తున్నారు. ఇవన్నీ కూడా శుభ పరిణామాలే. మనము అంతరాలైతే తగ్గించాల్సిన ఆవశ్యకత అనేది ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఓకే, సో ఈ విధంగా మనము గ్రామీణ పట్టణ క్రమణికకు సంబంధించిన అంశాలు డిస్కస్ చేసుకున్నాము. ఈ అంశాల పరంగా ఇంకా ఇలాంటివి ఎలాంటి మార్పులు వచ్చినా కానీ మార్పులకు సంబంధించిన అంశాలని మీకు పరీక్షలో అడిగినప్పుడు మీకు సరి అయిన అవగాహనతో కూడిన జవాబు రాసే విధంగా ఉన్నప్పుడే అక్కడ మంచి మార్కులు పడే అవకాశం ఉంది. అందుకోసం ఆందోళన చెందకుండా వీటిని ఒక ఇన్పుట్స్గా భావించి మనము 10 మార్కుల ప్రశ్న అయినప్పటికీ కొన్ని ఎక్కువగా చెప్పినాము. వాటిని ఆ ఇన్పుట్స్ ఆధారంగా ఇంకెలాంటి ప్రశ్న వచ్చినా కానీ మీరు జవాబు రాసేందుకోసం మీకు దోహదపడతాయని నా యొక్క భావన ఇది. అందుకోసం వీటిని మీరు సద్వినియోగపరుచుకుంటారని, మన తెలంగాణ ప్రభుత్వం మీకోసం ఇస్తున్న ఈ యొక్క అంశాలను మీరు తప్పనిసరిగా వినియోగించుకోండి. వీటిని నోట్స్ల రూపంలో కూడా రాసుకోండి. మన టీసాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు సాధ్యమైనంతవంతగా చేరువలోకి తీసుకురండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలన్న ఉద్దేశంతో మన టీసాట్ ఛానల్ని ప్రారంభించినందుకు ప్రభుత్వానికి తరఫున కూడా మనమందరం కృతజ్ఞులుగా ఉండాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టీసాట్.